మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా కుప్పకూలారు. పెడన సీటు దక్కకపోవడంతో మనస్తాపం చెందారు. టికెట్ వస్తుందని ఆశించి ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. అయితే పెడన సీటు కాగిత కృష్ణప్రసాద్కు కేటాయించారు. సీటు ఇవ్వకపోవడంతో ప్రచారంలో ఒక్కసారిగా కుప్పకూలారు. బూరగడ్డను శ్రేణులు ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఝాన్సీ రాణి, పెడన నియోజకవర్గానికి సంబంధించి వసంత కాగిత కృష్ణప్రసాద్కి టీడీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. దీంతో ఈ సీటు పైన ఆశలు పెంచుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ ఎన్నికల ప్రచారంలో ఉండి న్యూస్ తెలియటంతోనే అక్కడికక్కడ కుప్పకూలిపోయారు. ఆయనకి తప్పకుండా ఈసారి తనకే పెడన నియోజకవర్గ టికెట్ వస్తుందని చెప్పేసి ఆశించారు. దీనికి సంబంధించి నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం కూడా నిత్యం చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా కృత్తివేణి మండలం చిన్నపండ్రాక దగ్గర ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆ బూరగడ్డ వేదవ్యాస్ కొద్దిసేపటి క్రితమే కుప్పకూలారు. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీట్ల కేటాయింపులో బూరగడ్డ వేదవ్యాస్ పేరు కాకుండా కాగిత కృష్ణప్రసాద్ పేరును పెడన నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. బీపీ డౌన్ అయిపోయి ఒక్కసారిగా కుప్పకూలారు. అక్కడ టీడీపీ శ్రేణులు ఆయన అనుచర వర్గం కూడా ఆయన హుటాహుటిన మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి వైద్య చికిత్స జరుగుతోంది. ఒక్కసారిగా ఆవేదనకు గురైనటువంటి బూరగడ్డ వేదవ్యాస్ పూర్తి స్థాయిలో నిరాశకు గురయ్యారు. ఒక్కసారిగా తనకు టికెట్ లేదని తెలిసిన వెంటనే ఆయన బీపీ డౌన్ అయింది. దాంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బూరగడ్డ వేదవ్యాస్ కుటుంబం కూడా పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా రాజకీయపరమైన కుటుంబం. ఆయన కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. సీనియర్ నాయకుడిగా ఉన్నారు. అనేక సందర్భాల్లో ఆయనకు టికెట్ వస్తుందని చెప్పేసి ఆఖరి నిమిషంలో రానటువంటి పరిస్థితి ఉంది. ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీలో పెడన నియోజకవర్గం నుంచి తనకు అవకాశం వస్తుందని ఆశలు పెంచుకున్నారు. ఈ దిశగానే నియోజకవర్గం అంతా కూడా ఎన్నికల ప్రచారం గత కొంతకాలంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో కాగిత కృష్ణప్రసాద్ పేరు పూర్తిగా ఈ రోజు అధిష్టానం ప్రకటించినటువంటి నేపథ్యంలో మొత్తం బూరగడ్డ వేదవ్యాస్ పూర్తిగా నిరాశకు గురయ్యారు. దాంతో బీపీ డౌన్ అయింది, కుప్పకూలిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఉండి కుప్పకూలడంతో అక్కడ వాతావరణం అంతా ఒక ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. ఆయన హుటాహుటిన చిన్నగా కృత్తివేణి మండలం నుంచి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. ఝాన్సీ రాణి, అలాగే జయరాజ్, ప్రస్తుతం బూరగడ్డ వేదవ్యాస్ ఆరోగ్యం నిలకడగానే ఉందా? ప్రస్తుతం ఆయన బీపీ డౌన్ అవటం, ఆయన ఆవేదన చెందటం, ఒక్కసారిగా మొత్తం ఆయన డిప్రెషన్కి గురవున్న నేపథ్యంలోనే ఆయన పూర్తిగా బీపీ డౌన్ అవడంతోనే కుప్పకూలిపోయారని వైద్యులు అంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి అంటున్నారు. బీపీ ఇంకా తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఆయనకి ఫ్లూయిడ్స్ ఎక్కించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఆసుపత్రిలో. డాక్టర్ పర్యవేక్షణలో ఆయనకు ఏ విధమైన ఇబ్బంది లేదని చెప్పేసి డాక్టర్లు పేర్కొన్నారు. మొత్తమే చూస్తే గత కొంతకాలంగా రాజకీయంగా ఒక వెలిగినటువంటి బూరగడ్డ వేదవ్యాస్ వివిధ పార్టీలు మారినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మారారు. అదేవిధంగా ఆయన ఈసారి తప్పకుండా సీటు తనకే పెడన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తుందని చెప్పేసి ఆయన గత కొంతకాలంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా ఎన్నికల ప్రచారంలోనే ఆయన ఉన్నారు. పూర్తిగా తనకే టికెట్ వస్తుందని ఆశలు పెంచుకున్న నేపథ్యంలో ఆయన పేరు లేకుండా కాగిత కృష్ణప్రసాద్ పేరు రావడం పట్ల ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒక్కసారిగా బీపీ డౌన్ అవడంతో కళ్లు తిరిగి కింద పడిపోయారు. ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య బృందాలు అయితే పేర్కొంటున్నాయి. ఝాన్సీ రాణి, థాంక్యూ జయరాజ్.